నమస్కారం అండి, నా పేరు అరుణ్ రెడ్డి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అరుణ్ రెడ్డి టెక్ ఫర్ యూ. ఈరోజు మన టాపిక్ వచ్చేసి హౌ టు క్రియేట్ స్లైడ్స్, అంటే స్లైడ్స్ ఎలా క్రియేట్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. చూద్దామండి. మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే, లేదా మీరు పవర్ పాయింట్ నేర్చుకోవాలనుకుంటే నా ఛానల్ ప్లేలిస్ట్లోకి వెళ్ళి అక్కడ పవర్ పాయింట్ ఇన్ తెలుగు అనే ఫోల్డర్ ఉంటుందండి. దాంట్లో మిగతా వీడియోస్ అవైలబుల్ అయి ఉంటాయి. అలాగే నా వీడియోని మిస్ అవ్వదనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వెళ్దాం అన్నమాట టాపిక్కి. రైట్. ఇవాళ మనం కవర్ చేయబోయే టాపిక్స్ న్యూ ఫైల్. న్యూ ఫైల్ ఎలా క్రియేట్ చేయాలి, అలాగే న్యూ స్లైడ్ ఎలా క్రియేట్ చేయాలి, లేఅవుట్ అంటే ఏంటి, రీసెట్ బటన్ ఎందుకు యూజ్ చేస్తాం, సెక్షన్ అంటే ఏంటి, సేవ్ ఫైల్ ఎలా సేవ్ చేయాలి, అలాగే డూప్లికేట్ ఫైల్ ఎలా క్రియేట్ చేయాలి, అలాగే ఓపెన్ ఎగ్జిస్టింగ్ ఫైల్ అంటే ఆల్రెడీ సేవ్ చేసిన ఫైల్ని ఎలా ఓపెన్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. చూద్దామండి. రైట్. ఓకే. మీరు చూడొచ్చు, ఇప్పుడు నేను వచ్చేసి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లో పీపీటీలో ఉన్నాను. ఇది వచ్చేసి 2021. ఓకే. ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ వచ్చేసి ఎంఎస్ ఆఫీస్ 2021లోని పవర్ పాయింట్ అండి. ఓకే. మీకు ఓల్డ్ వర్జన్స్ అయినా కంగారు పడాల్సింది ఏం లేదండి, సేమ్. ఓకే. టాపిక్స్ అన్నీ సేమ్ ఉంటాయి. ఓకే. అన్ని వర్జన్స్లో కవర్ అయ్యే టాపిక్సే మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఓకే. ఫస్ట్ మనం క్రియేట్ ఏ ఫైల్ గురించి మాట్లాడుకుందాం. ఓకే. జనరల్గా మనం ఒక ఫైల్ని క్రియేట్ చేయాలంటే ఏం చేస్తామంటే Ctrl+N. ఓకే. Ctrl+N అని టైప్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను Ctrl+N అని టైప్ చేశాను అనుకోండి, చూడండి. కొత్త ఫైల్ అనేది ఓపెన్ అయింది ఇలా. ఓకే. ఇక్కడ చూడొచ్చు, మీకు ప్రెజెంటేషన్ 1 అని చూపిస్తుంది. ఇది ఇలా మనం షార్ట్కట్గా యూజ్ చేయొచ్చు, లేదా ఇంకొక విధంగా కూడా మనం క్రియేట్ చేయొచ్చండి. ఓకే. అది వచ్చేసి ఇక్కడ ఫైల్లోకి వెళ్ళి న్యూ ఫైల్ ఉంది చూడండి. ఓకే. న్యూ ఫైల్ ఉంది, ఇలా కూడా క్రియేట్ చేయొచ్చు. ఇలా క్రియేట్ చేస్తే ఏమవుతుందంటే మనకి ఈ టెంప్లెట్స్ అనే ఆప్షన్ అనేది వస్తుంది. జనరల్గా మన షార్ట్కట్కి Ctrl+N అని యూజ్ చేసినప్పుడు డైరెక్ట్ ఫైల్ అనేది ఓపెన్ అవుతుంది. ఇలా న్యూ ఫైల్లోకి వెళ్ళి న్యూ అని క్లిక్ చేస్తే టెంప్లెట్స్ ఆప్షన్స్ వస్తాయి. మీకు బ్లాంక్ ప్రెజెంటేషన్ కావాలా, లేదా మీకు ఇంకేదన్నా ప్రెజెంటేషన్స్ కానీ, థీమ్స్ కానీ, ఎడ్యుకేషన్, చార్ట్, డయాగ్రామ్, బిజినెస్, ఇన్ఫోగ్రామ్స్, ఇలాంటి ఏదన్నా టెంప్లెట్స్ కావాలంటే ఇక్కడ అవైలబుల్ అయి ఉంటాయి. ఇదొక రకం. ఇంకొకటి ఏంటంటే డైరెక్ట్గా మీరు ఒకవేళ పవర్ పాయింట్ ఓపెన్ చేయలేదనుకోండి, మీరు స్టార్ట్ బటన్కి వెళ్ళి డైరెక్ట్గా మీరు పవర్ పాయింట్ అనేది సెలెక్ట్ చేసినప్పుడు కూడా మీకు ఈ ఆప్షన్ అనేది వస్తుంది చూడండి. ఇలా ఓపెన్ చేసినా కానీ ఈ టెంప్లెట్ ఆప్షన్ అనేది వస్తుంది. కాకపోతే Ctrl+N అనే షార్ట్కట్ యూజ్ చేసినప్పుడు మాత్రమే Ctrl+N అని షార్ట్కట్ యూజ్ చేసినప్పుడు మాత్రమే ఈ టెంప్లెట్స్ ఆప్షన్ రాకుండా డైరెక్ట్ బ్లాంక్ ప్రెజెంటేషన్లోకి వెళ్ళిపోతుంది. ఓకే. మీరు ఇలా ఓపెన్ చేయగానే మీకు ఇక్కడ చూడొచ్చు, మీకు ఇంతకుముందు రీసెంట్గా ఓపెన్ చేసిన డాక్యుమెంట్స్ కూడా ఇలా చూపిస్తుంది లిస్ట్. ఇక్కడేమో టెంప్లెట్స్ ఉంటాయి. ఓకే. ఇక్కడేమో ఆప్షన్స్ ఉంటాయి, హోమ్, న్యూ, ఓపెన్. అంటే ఆల్రెడీ ఉన్నది ఓపెన్ చేయాలనుకుంటున్నారు ఎగ్జిస్టింగ్ ఫైల్, లేదా కొత్తది కాబట్టి న్యూ అని క్లిక్ చేసి బ్లాంక్ డాక్యుమెంట్ అని క్లిక్ చేద్దాం. చూడండి, ఇప్పుడు మళ్ళీ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ 2 అని చూపిస్తుంది. మళ్ళీ నేను ఇంకోటి ఓపెన్ చేశాను అనుకోండి, ప్రెజెంటేషన్ 3 అని చూపిస్తుంది. దీన్ని బట్టి మీకు ఏమర్థమైందంటే, మనం ఎప్పుడు ఒక ఫైల్ ఓపెన్ చేసినా కానీ ప్రెజెంటేషన్ అనేది డిఫాల్ట్ నేమ్. ఓకే. దీన్ని క్లోజ్ చేస్తున్నానండి. ఓకే. ఆల్రెడీ మనకు ఒక ప్రెజెంటేషన్ 1 అనేది ఓపెన్ అయ్యింది. రైట్. ఇప్పుడు నేను ఒక ఎంటీ ఫైల్ ఓపెన్ చేశానండి. ఓకే. దీనిలో వచ్చేసి మనకి ఫస్ట్ న్యూ స్లైడ్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను. ఓకే. ఆల్రెడీ ఒక స్లైడ్ ఉంది. దీనిలో ఏదన్నా సపోజ్ నేను పవర్ పాయింట్ బేసిక్స్ అని టైప్ చేశాను. ఓకే. బేసిక్స్ అని, పవర్ పాయింట్ బేసిక్స్ అని క్రియేట్ చేశానండి. ఓకే. రైట్. ఇది నా టైటిల్. ఇంకొక స్లైడ్ కావాలి. మళ్ళీ నేను క్లిక్ ఎంటర్, చూడండి. ఓకే. ఎంటర్, దీనిపైన సెలెక్ట్ చేసుకొని ఎంటర్. ఇలా చేయొచ్చు, ఎంటర్ బటన్ క్లిక్ చేయొచ్చు. లేదా ఇంకొక ఆప్షన్ ఏంటంటే Ctrl+M. చూడండి, ఇప్పుడు ఆల్రెడీ స్లైడ్ క్రియేట్ అయింది కదా, దీన్ని డిలీట్ చేస్తాను. ఓకే. కీబోర్డ్లో డిలీట్ బటన్ కొడితే డిలీట్ అయిపోతుంది. ఇదొకటి మెథడ్, ఎంటర్ యూజ్ చేసి చేయొచ్చు. రెండో మెథడ్ ఏంటంటే మనం Ctrl+M అని క్లిక్ చేయొచ్చు. Ctrl+M ఏమవుతుందంటే కొత్త స్లైడ్ క్రియేట్ చేస్తుంది. Ctrl+N ఏమో కొత్త ఫైల్ క్రియేట్ చేస్తుంది. Ctrl+M ఏం చేస్తుందంటే కొత్త స్లైడ్. Ctrl+M, చూడండి. లేదా ఇంకొక ఆప్షన్ కూడా ఉంది, ఇక్కడ డైరెక్ట్ న్యూ స్లైడ్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసినా కానీ చూడండి. ఇలా డిఫరెంట్ ఆప్షన్స్. ఓకే. 3 రకాలుగా మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఒకటేమో ఎంటర్, కీబోర్డ్లో ఎంటర్ బటన్ క్లిక్ చేస్తే వచ్చేస్తుంది. ఓకే. లేదా మనకి న్యూ స్లైడ్ పైన క్లిక్ చేస్తే వచ్చేస్తుంది. లేదా మనం Ctrl+M అని షార్ట్కట్ కీస్ యూజ్ చేసినా వచ్చేస్తుంది. ఇలా 3 రకాలుగా మనం కొత్త స్లైడ్స్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు. సపోజ్ మీకు స్పెసిఫిక్ లేఅవుట్ కావాలి, లేదా స్పెసిఫిక్ డిజైన్ కావాలి.
ఓకే, స్పెసిఫిక్ థీమ్ అంటాం మనం. సో స్పెసిఫిక్ థీమ్ కావాలి. సో ఇలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్లిక్ యాడ్ ఇది ఉంది కదా, సో ఇది కాకుండా ఏదైనా డిఫరెన్స్ కానీ లేకుంటే ఇంకేదైనా కావాలనుకున్నాను అనుకోండి, ఈ న్యూ స్లైడ్ పక్కకు మీకు ఒక చిన్న యారో ఉంది చూడండి. ఓకే, సో ఈ యారో క్లిక్ చేశారనుకోండి, సో ఇలా డిఫరెంట్ థీమ్స్ చూపిస్తుంది చూడండి. ఓకే, సో ఇలా డిఫరెంట్ థీమ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ టూ కంటెంట్ ఉంది కదా, టూ కంటెంట్ లేదా పిక్చర్ విత్ క్యాప్షన్, సో ఇలా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. పిక్చర్ విత్ క్యాప్షన్ చూడండి. ఓకే, సో ఇలా డిఫరెంట్గా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ స్లైడ్లో చూడండి, క్లిక్ యాడ్ టెక్స్ట్ అని ఉంది. సో ఈ లేఅవుట్ వద్దనుకున్నారు, మీరు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఫైల్లో ఉన్నారు, మీరు కొత్త ఫైల్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఫైల్లో ఉన్నారు, ఈ లేఅవుట్ మీరు చేంజ్ చేయాలనుకుంటారు, ఈ థీమ్ కానీ లేఅవుట్ కానీ మీరు చేంజ్ చేయాలనుకుంటారు. సో ఇక్కడ లేఅవుట్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఓకే, సో ఈ లేఅవుట్ ఏం చేస్తుందంటే ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు చూడండి. ఇది కాకుండా నాకు కంపేరింగ్ టూ కంటెంట్ ఇలా కావాలి. సో లేఅవుట్ ఏం చేస్తుందంటే కరెంట్ స్లైడ్స్ని చేంజ్ చేస్తుంది. ఓకే, కరెంట్ స్లైడ్ యొక్క థీమ్ని చేంజ్ చేస్తుంది. ఓకే, న్యూ స్లైడ్ ఏంటంటే నెక్స్ట్ వచ్చే స్లైడ్లో న్యూ స్లైడ్ పక్కకున్న యారో నెక్స్ట్ వచ్చే స్లైడ్లోకి చేంజెస్ కావాలంటే చేసుకోవచ్చు. ఓకే, సో అదండి డిఫరెన్స్. ఇంకోటి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డిఫరెన్స్ ఉంది కదా, ఇదాన్ని నేను ఇలా జరిపాక కొద్దిగా ఇలా జరుపుదాం అనుకున్నా, ఇంకొకటి క్రియేట్ చేద్దాం అనుకున్నాను. డిఫరెన్స్. ఓకే, సో ఇలా ఇంకోటి క్రియేట్ చేద్దాం అనుకున్నా, కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి. ఓకే, సో లేదా ఇలా జరిపాను. సో ఇది నచ్చలేదు, ఇవన్నీ ఎడిట్ చేశాక నాకు నచ్చలేదు, ఫస్ట్దే కావాలనుకున్నాను. సో అప్పుడు నేను ఏం చేయొచ్చు, మళ్ళీ నేను అంతా సెట్ చేసుకుంటూ చేరలేను కదా. సో నేనేం చేస్తాను, ఇక్కడ రీసెట్ బటన్ ఉంది చూడండి. రీసెట్ బటన్ ఏం చేస్తుందంటే ఫస్ట్ మీరు స్లైడ్ తీసినప్పుడు ఏ ఫార్మాట్ ఉందో ఆ ఫార్మాట్లోకి వచ్చేస్తుంది. అంటే మనం లేఅవుట్ సెలెక్ట్ చేసుకున్నాం కదా, చూడండి రీసెట్ కొట్టగానే చూడండి. సో ఈ రీసెట్ ఏం చేస్తుందంటే మీరు ఒకవేళ మీ ఫార్మాట్ మొత్తం చేంజ్ చేశారు, మీకు నచ్చలేదు, మీరు తిరిగి కరెక్ట్ స్టార్టింగ్లోకి రావాలనుకుంటున్నాడు, అంటే స్టార్టింగ్ ఫార్మాట్ ఏదైతుందో అప్పుడు రీసెట్ కొడితే మళ్ళీ ఫస్ట్లో ఏ ఫార్మాట్ ఉందో ఆ ఫార్మాట్కి వచ్చేస్తుంది చూడండి. రైట్, మళ్ళీ ఒకసారి చూద్దామా. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని కొద్దిగా ఇది ఉంది కదా, క్లిక్ యాడ్ టైటిల్, దీన్ని డిలీట్ చేద్దాం. ఓకే, సో ఈ క్లిక్ యాడ్ని కొద్దిగా చిన్నగా చేద్దాం. ఓకే, దీన్ని కొద్దిగా పెద్దగా చేద్దాం. రైట్, ఇప్పుడు మళ్ళీ నేను రీసెట్ కొడతాను చూడండి. సో ఇలా రీసెట్ అనేది అవుతుంది. రైట్, సో పవర్ పాయింట్ బేసిక్స్ మనం నేర్చుకుందాం అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ బేసిక్స్లో హౌ టు క్రియేట్ స్లైడ్ అని ఇక్కడ టైప్ చేద్దాం అనుకున్నాం. హౌ టు క్రియేట్ స్లైడ్. ఓకే, సో ఇదొక టాపిక్. ఇంకోటి వచ్చేసి ఈ లేఅవుట్ కూడా నచ్చట్లేదు నాకు, సో నేను వేరేది తీసుకుంటాను. రైట్, టైటిల్. సో ఇక్కడ వచ్చేసి నేను ఏం చేస్తానంటే ఇక్కడ హౌ టు ఫార్మాట్ ఇట్లా బేసిక్. ఓకే, సో ఇలా 3 స్లైడ్లు క్రియేట్ చేశాను. 4వ స్లైడ్ వచ్చేసి కొద్దిగా అడ్వాన్స్గా కస్టమ్ యానిమేషన్ అనుకోండి. కస్టమ్ యానిమేషన్. సో ఇలా 4 స్లైడ్లు క్రియేట్ చేశాను. సో క్రియేట్ చేసినప్పుడు ఈ 3 నేను బేసిక్స్ కింద రాయాలనుకుంటున్నాను అనుకోండి. ఈ 3ని మనం బేసిక్ కింద లేదా ఈ మొత్తాన్ని మనం బేసిక్ కింద రాయాలనుకుంటున్నాం. ఓకే, బేసిక్స్ లేదా బిగినర్స్కి కోసం రాయాలనుకుంటున్నాం. సో అప్పుడు ఒక సెక్షన్ అని చూడండి ఇక్కడ, సెక్షన్. సో ఈ ఫస్ట్ స్లైడ్ సెలెక్ట్ చేసుకొని యాడ్ సెక్షన్ అనాలి. సో ఈ ఫస్ట్ స్లైడ్ నుంచి ఒక సెక్షన్ వస్తుంది. ఇక్కడ ఏమో రాయొచ్చు అంటే బేసిక్స్ అని రాయొచ్చు. బేసిక్స్ అని రీనేమ్ అని ఓకే అన్నా అనుకోండి, చూడండి ఇక్కడ బేసిక్స్ అని వచ్చింది. ఎప్పుడైతే ఇది క్లిక్ చేయగానే చూడండి మొత్తం హైడ్ అయింది. ఓకే, సో ఇలా కాకుండా ఇంకో సెక్షన్ చేయాలనుకోండి, కస్టమ్ యానిమేషన్ నుంచి దీని కింద నుంచి అడ్వాన్స్గా చేయాలనుకోండి. సో ఓకే, ఇది అడ్వాన్స్ కాన్సెప్ట్స్ అని అందాం అనుకున్నా. సో నేనేం చేస్తాను, ఇక్కడ సెలెక్ట్ చేసుకొని సెక్షన్. ఓకే, యాడ్ సెక్షన్, అడ్వాన్స్ కాన్సెప్ట్స్ అని రాస్తా చూడండి. అడ్వాన్స్ కాన్సెప్ట్, ఇదేమో బేసిక్ కాన్సెప్ట్, మళ్ళీ మనం రీనేమ్ చేసుకోవచ్చు. రీనేమ్. ఓకే, చూడండి ఇక్కడ మనం బేసిక్ కాన్సెప్ట్ రీనేమ్ చేసుకోవచ్చు అన్న కదా. ఓకే, సో ఏం చేయాలంటే మళ్ళీ సెక్షన్కి వెళ్ళి ఇక్కడ చూడండి రీనేమ్ సెక్షన్ ఉంది. సో బేసిక్ కాన్సెప్ట్స్ అని రాద్దాం అనుకుంటా. కాన్సెప్ట్స్ చూడండి ఇలా రీనేమ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను అడ్వాన్స్ కాన్సెప్ట్స్ క్లిక్ చేస్తే ఇది అవుతుంది. నేను సపోజ్ ఎక్కడికి వెళ్ళాను అనుకోండి, ఓన్లీ బేసిక్స్ కాన్సెప్ట్ మాత్రమే చెప్పాలనుకుంటున్నాను. సో అప్పుడు అడ్వాన్స్ కాన్సెప్ట్ని ఇలా హైడ్ చేసుకొని బేసిక్ కాన్సెప్ట్ మాత్రమే చూపించవచ్చు. లేదా బేసిక్ కాన్సెప్ట్ అవసరం లేదనుకున్నాను అనుకోండి, అప్పుడు అడ్వాన్స్ కాన్సెప్ట్ క్లిక్ చేసి బేసిక్ కాన్సెప్ట్ని హైడ్ చేసి అడ్వాన్స్ కాన్సెప్ట్ మాత్రమే ప్రజెంట్ చేయగలుగుతాను. సో ఇలా మనకు సెక్షన్గా డివైడ్ చేస్తుంది చూడండి. ఈ స్లైడ్స్ని సెక్షన్గా డివైడ్ చేస్తుంది ఈ సెక్షన్ అనే ఆప్షన్. సో ఇదే కాదండి, మనం ఈ సెక్షన్స్ని రిమూవ్ కూడా చేయొచ్చు. ఓకే, సో మనం ఇందాక ఏం చేసాం, క్రియేట్ చేసాం, రీనేమ్ చేసాం కదా. సో రిమూవ్, ఏ సెక్షన్ రిమూవ్ చేయాలనుకుంటున్నారు
ఓకే, సో రిమూవ్ చేయాలనుకున్న ఆ సెక్షన్ని రిమూవ్ చేయొచ్చు. ఓకే, రిమూవ్ చేయొచ్చు, రిమూవ్ ఆల్ అని కూడా వాడచ్చు. ఓకే, సో రిమూవ్ ఆల్ ఏమవుతుందంటే అన్ని రిమూవ్ అయిపోతాయి. ఓకే, సో సారీ ఇంకోటి వచ్చేసి కొలాప్స్ అంటే మొత్తం కలిపేస్తుందండి. ఓకే, కొలాప్స్ అంటే చూడండి మొత్తం క్లోజ్ అవుతుంది. ఓకే, రైట్. సో మళ్ళీ ఎక్స్పాండ్ అన్నా అనుకోండి, చూడండి ఎక్స్పాండ్ ఆల్ అన్నీ చూపిస్తుంది. ఓకే, సో కొలాప్స్ ఆల్, సారీ అండి, కొలాప్స్ ఆల్ అంటే అన్ని హైడ్ అవుతాయి, ఎక్స్పాండ్ ఆల్ అంటే అన్నీ చూపిస్తుంది. ఓకే, సో రైట్. సో సెక్షన్ ఫర్ ఎగ్జాంపుల్ మనం అనుకున్నాం కదా, సో అన్ని రిమూవ్ చేయాలనుకుంటున్నాం, ఇన్ని సెక్షన్ కాదు అన్ని ఒకటే సెక్షన్, లేదా ఫస్ట్ ఫ్రెష్గా నేను క్రియేట్ చేయాలనుకున్నాను అనుకోండి, రిమూవ్ ఆల్ సెక్షన్స్ అన్నా అనుకోండి, చూడండి ఇప్పుడు సెక్షన్ వైజ్గా లేదు. రైట్, సో సెక్షన్ వైజ్గా క్రియేట్ చేయొచ్చు. మనం ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయంటే యాడ్ సెక్షన్, రీనేమ్ సెక్షన్, రిమూవ్ సెక్షన్, ఒక్కొక్క సెక్షన్గా రిమూవ్ చేయొచ్చు, లేదా రిమూవ్ ఆల్ సెక్షన్స్. ఓకే, ఇది సెక్షన్స్ మాత్రమే, స్లైడ్స్ ఎక్కడ డిలీట్ కావండి. ఓకే, సో ఇవి సెక్షన్స్ మాత్రమే, ఈ సెక్షన్స్ సంబంధించింది, స్లైడ్స్ ఎక్కడ ఎఫెక్ట్ కావు. ఓకే, సో కొలాప్స్ ఆల్ అంటే అన్ని, సపోజ్ 5 సెక్షన్లు ఉన్నాయి అనుకోండి, అన్నీ హైడ్ అయిపోతాయి. ఎక్స్పాండ్ ఆల్ అంటే అన్నీ చూపిస్తుంది. ఓకే, రిమూవ్ ఆల్ సెక్షన్స్ అంటే సెక్షన్స్ అన్ని రిమూవ్ అయ్యి ఒకటే స్లైడ్గా కనిపిస్తుంది. ఓకే, సో ఒకటే స్లైడ్ ప్రెజెంటేషన్గా కనిపిస్తుంది మొత్తం. సో ఇవ్వండి సెక్షన్స్ వచ్చేసి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఈ ఫైల్ని క్రియేట్ చేయడం ఎలా చూసాం కదా, సేవ్ చేయాలనుకుంటున్నాను. ఓకే, సో సేవ్ చేయడానికి మనకు కంట్రోల్ ఎస్ ఆప్షన్ ఉందండి, కంట్రోల్ ఎస్ ఆప్షన్ ఉంది. ఓకే, సో ఇలా సేవ్ చేయొచ్చు. సో గుర్తుపెట్టుకోండి, ఇప్పటివరకు నేను సేవ్ చేయలేదు. ఎలా గుర్తుపట్టచ్చు అంటే ప్రెజెంటేషన్ 1 అని ఉంది. సో బై డిఫాల్ట్ టైటిల్ అండి. సో ప్రెజెంటేషన్ 1 అంటే ఇప్పటివరకు నేను సేవ్ చేయలేదు. సపోజ్ ఇప్పుడు షట్ డౌన్ అయినా, లేదా ఇప్పుడు పవర్ లాస్ అయినా మొత్తం ఫైల్ అనేది ఎగిరిపోతుంది. రైట్, సో సేవ్ చేయాలనుకుంటే మనం ఫైల్లోకి వెళ్ళి సేవ్ అని క్లిక్ చేయొచ్చు. ఓకే, సేవ్ అని క్లిక్ చేయొచ్చు, సేవ్లో బ్రౌజ్ అని క్లిక్ చేయొచ్చు, లేదా కంట్రోల్ ఎస్. ఓకే, కంట్రోల్ ఎస్ అని క్లిక్ చేసినా మనకి ఇలా ఆప్షన్ వస్తుంది. ఓకే, సో ఎక్కడ సేవ్ చేయాలనుకుంటున్నారు, ఎలా సేవ్ చేయాలనుకుంటున్నారు. ఓకే, సో ఫస్ట్ సేవ్ చేసేటప్పుడు మాత్రమే అది పేరు లొకేషన్ అడుగుతుంది, రెండోసారి నుంచి అది అడగదు. ఓకే, సో సెకండ్ సారి ఉట్టి సేవ్ అవుతుంది, మీరు ఎంత సేవ్ చేస్తే అంత. సో ఫస్ట్ టైం మాత్రమే సేవ్ అవుతుంది. ఓకే, సో ఫస్ట్ టైం మాత్రమే లొకేషన్ మరియు పేరు అడుగుతుంది. సో చూద్దామా సేవ్ చేసి. ఓకే, సో ఫైల్లోకి వెళ్ళి సేవ్ అని క్లిక్ చేశాను. సో సేవ్ అని క్లిక్ చేసి ఎక్కడ సేవ్ చేయాలనుకో, ఫర్ ఎగ్జాంపుల్ నేను డెస్క్టాప్ పైన సేవ్ చేయాలనుకుంటాను. సో బ్రౌజ్లోకి వెళ్ళి డెస్క్టాప్, సేవ్. సో ఫైల్ అనేది సేవ్ అయిపోయింది. రైట్, ఓకే, సో సేవ్ అయిపోయింది. సో ఇప్పుడు ఈ ఫైల్ అనేది నేను మళ్ళీ ఇంకొక దానికి కూడా యూజ్ చేయాలనుకుంటున్నాను. అప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నా, డూప్లికేట్ ఫైల్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను. డూప్లికేట్ ఫైల్ క్రియేట్ చేయడానికి మళ్ళీ మనకి ఇంకో ఆప్షన్ ఉందండి, సేవ్ యాజ్. సో సేవ్ యాజ్ ఏం చేస్తుందంటే చూడండి, సేవే కాకుండా మనకి ఇంకో ఆప్షన్ సేవ్ యాజ్ కూడా ఉంది. ఓకే, సేవ్ యాజ్ ఏ కాపీ. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ పవర్ పాయింట్ హౌ టు డూ ఫార్మాట్ కొద్దిగా చేంజెస్ చేస్తాను నేను. ఓకే, స్లైడ్. ఓకే, రైట్. సో ఇప్పుడు ఇంతకు ముందు వరకు సేవ్ చేసిందేమో సేవ్ ఫైల్లో ఉంటుంది. ఇప్పుడు నేను ఒక డూప్లికేట్ ఫైల్ క్రియేట్ చేయబోతున్నాను, సేవ్ యాజ్. ఓకే, సో సేవ్ యాజ్కి జనరల్గా మనం F12 అని వాడచ్చు షార్ట్కట్కి. ఓకే, F12 అని కొడితే షార్ట్కట్కి చూడండి సేవ్ యాజ్. సో సేవ్ యాజ్ చేసినప్పుడు కూడా మళ్ళీ లొకేషన్ ఇంకా పేరు అడుగుతుంది, ఎందుకంటే మనం డూప్లికేట్ ఫైల్ క్రియేట్ చేస్తున్నాం ఆల్రెడీ. చూడండి పవర్ పాయింట్ బేసిక్స్, ఇందాక నేను క్వశ్చన్ మార్క్ యాడ్ చేశాను కదా, ఈ పవర్ పాయింట్ బేసిక్స్లో ఆల్రెడీ క్రియేట్ చేసిన స్లైడ్స్లో ఆ క్వశ్చన్ మార్క్ యాడ్ కాదు. సో కొత్తగా నేను చేంజెస్ చేసి సేవ్ యాజ్ చేస్తున్నా, అంటే ఇంతకుముందు సేవ్ చేసింది మాత్రం ఈ పవర్ పాయింట్ బేసిక్స్లో ఉంటుంది. తర్వాత నేను టైప్ చేసి సేవ్ యాజ్ చేస్తున్నా కాబట్టి మిగతా చేంజెస్ ఇంకొక డూప్లికేట్ ఫైల్లో క్రియేట్ అవుతుంది. సో ఇది ఎప్పుడు యూజ్ అవుతుంది అంటే, ఎప్పుడన్నా మీ ఫ్రెండ్స్ ఎవరైనా మీ స్లైడ్స్ క్రియేట్ చేశారు, సో దాన్ని మీరు ఆ స్లైడ్స్లోనే ఏదైనా మాడిఫై చేయాలనుకుంటున్నారు. సో అప్పుడు మొత్తం మీరు కొత్తగా క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు, లేదా కాపీ పేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. సింపుల్గా సేవ్ యాజ్ అనే ఆప్షన్ ఉంటుందండి, దానికి మనం సింపుల్గా ఫైల్లోకి వెళ్ళి సేవ్ యాజ్ అని ఉంటుంది, సేవ్ ఏ కాపీ. ఓకే, లేదా మనకి F12. ఓకే, F12 అనే ఆప్షన్ ఉంటుంది. ఓకే, సో F12 అని క్లిక్ చేయగానే ఇలా వస్తుంది సేవ్ యాజ్ అని. ఓకే, సేవ్ ఏ కాపీ ఆర్ సేవ్ యాజ్ అనే ఫైల్ వస్తుంది. ఓకే, సో దీనిలో వచ్చేసి చూడండి వాళ్ళకి ఇక్కడ నేను బేసిక్స్ బదులు పవర్ పాయింట్ అని సింపుల్గా పవర్ పాయింట్ అని సేవ్ చేయాలనుకుంటున్నాను. ఓకే, సో సేవ్ చేయొచ్చు. సో ఈ సేవ్ చేసేటప్పుడు మనకి ఇంకో ఆప్షన్ కూడా ఉంటుందండి, ఈ సేవ్లో ఉంటుంది, సేవ్ యాజ్లో ఉంటుంది. లొకేషనే కాకుండా మనకి ఇక్కడ టైప్ కూడా ఉంటుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ పవర్ పాయింట్ కానీ సేవ్ చేయాలనుకుంటున్నారా, పీడిఎఫ్లో కన్వర్ట్ చేయాలనుకుంటున్నారా. ఓకే, సో పీడిఎఫ్లో కన్వర్ట్ చేయాలనుకుంటున్నారా, లేదా ఇంకేదన్నా మీరు ఇమేజ్లో కన్వర్ట్ చేయాలనుకుంటున్నారా. సో ఇలా ఆప్షన్స్ కూడా ఉంటాయండి. ఓకే, రైట్. సో ప్రెజెంట్ మనం ఒక ఫైల్ని పవర్ పాయింట్లోనే చేద్దామండి. రైట్, సేవ్.
చూడండి, ఈ సేవ్ యాజ్ వల్ల ఏమవుతుందంటే డూప్లికేట్ ఫైల్ అనేది క్రియేట్ అవుతుంది, రైట్. సో డూప్లికేట్ ఫైల్ అనేది క్రియేట్ అయింది. ఓకే, గాట్ ఇట్, రైట్. సో డూప్లికేట్ ఫైల్ క్రియేట్ అయింది, రైట్. సో ఇప్పుడు మనం ఎగ్జిస్టింగ్ ఫైల్ని ఎలా ఓపెన్ చేయాలో చూద్దాం. ఓకే, సో ఎగ్జిస్టింగ్ ఫైల్ని మళ్ళీ ఫైల్లోకి వెళ్ళి ఇక్కడ ఓపెన్ అనే ఆప్షన్ ఉంటుందండి. ఓకే, సో ఓపెన్ అనే ఆప్షన్లో ఇక్కడ చూడొచ్చు. ఇప్పుడు సపోజ్ ఇక్కడ చూడండి, రీసెంట్ ఫైల్లో వెతకొచ్చు, లేదా బ్రౌజ్కి వెళ్ళి మళ్ళీ మనం డెస్క్టాప్ పైన సేవ్ చేసాం కదా. ఓకే, డెస్క్టాప్ అని క్లిక్ చేస్తే చూడండి ఇక్కడ రెండు ఆప్షన్స్ ఉన్నాయి. సో మళ్ళీ పవర్ బేసిక్స్ అని క్లిక్ చేసి ఓపెన్ చూడండి. సో ఇలా మనం ఫైల్స్ అనేటి ఓపెన్ చేసుకోవచ్చు. సో మళ్ళీ ఒకసారి మనం మన టాపిక్స్ చూద్దామా. ఓకే, సో మనం ఏం కవర్ చేద్దాం అనుకున్నామండి టాపిక్స్. న్యూ ఫైల్ అంటే కొత్తగా ఓపెన్ చేయడం ఫైల్ ఎలా అని. ఓకే, సో అది సారీ, అది రెండు రకాలుగా చేయొచ్చండి. ఆల్రెడీ ఓపెన్ ఉంటే కంట్రోల్ N అని షార్ట్ కట్ యూజ్ చేయొచ్చు, లేదా ఫైల్లోకి వెళ్ళి న్యూ అని క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. సో ఒకవేళ మీరు పవర్ పాయింట్ ఓపెన్ లేకుంటే మీరు స్టార్ట్ బటన్కి వెళ్ళి క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, సో మీరు ఫైల్లోకి వెళ్ళి క్రియేట్ చేసినా, లేదా స్టార్ట్ బటన్కి వెళ్ళి క్రియేట్ చేసినా మీకు టెంప్లెట్ అనేది వస్తుంది. డైరెక్ట్ షార్ట్ కట్కి యూజ్ చేసినప్పుడు టెంప్లెట్ అనేది రాదు. ఓకే, ఒకటి. నెక్స్ట్ స్లైడ్ క్రియేట్ చేయడానికి మనం డైరెక్ట్గా ఇక్కడికి వెళ్ళి ఎంటర్ బటన్ నొక్కచ్చు, లేదా కంట్రోల్ M నొక్కచ్చు, లేదా న్యూ స్లైడ్కి వెళ్ళి ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ స్లైడ్ ఆప్షన్ న్యూ స్లైడ్ అని క్లిక్ చేసినా సరే, లేదా ఈ స్లైడ్లో ఇంకా వేరే వేరే ఆప్షన్స్ కావాలంటే ఈ యారో క్లిక్ చేస్తే డ్రాప్ డౌన్ వస్తుందండి. సో దానిలో కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సో ఎగ్జిస్టింగ్ ఫైల్లో టెంప్లెట్, ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జిస్టింగ్ టెంప్లెట్ చేంజ్ చేయాలనుకుంటే మనం వాడాల్సింది లేఅవుట్ అండి. ఓకే, సో లేఅవుట్ యూజ్ చేయొచ్చు. అలాగే రీసెట్ ఏంటంటే ఏదైనా చేంజెస్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా చేంజెస్ చేశాను అనుకుంటే రీసెట్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఆ చేంజెస్ అన్నీ వెళ్ళిపోయి స్టార్టింగ్లో ఎలా ఉండేనో అలా అవుతుంది. సో అదే కాకుండా సెక్షన్స్ క్రియేట్ చేసుకోవచ్చు. సెక్షన్ క్రియేట్ చేయొచ్చు, రీనేమ్ చేయొచ్చు, రిమూవ్ చేయొచ్చు. అన్ని సెక్షన్స్ని కూడా రిమూవ్ చేసే ఆప్షన్ ఉంది. అలాగే కొలాప్స్ అంటే అన్ని హైడ్ అవుతాయి, ఎక్స్పాండ్ అంటే అన్ని ఓపెన్ అవుతాయి. సో ఇలా డిఫరెంట్ సెక్షన్స్ కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఇదండి సెక్షన్ ఆప్షన్. సో అదే కాకుండా మనకి సేవ్ ఉంది ఆప్షన్, సేవ్ యాజ్ ఆప్షన్ ఉంది. ఓకే, సేవ్ ఉంది, సేవ్కి కంట్రోల్ S, సేవ్ యాజ్కి F12 వాడచ్చు మీరు. ఓకే, ఫంక్షన్ F12. ఓకే, రైట్. సో ఫంక్షన్ F12 వాడచ్చు. ఇంకా ఓపెన్కి వచ్చేసి కంట్రోల్ O వాడి బ్రౌజ్ చేసి సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా రీసెంట్ ఫైల్ కూడా ఇక్కడ అవైలబుల్ అయి ఉంటాయి. ఓకే, సో ఇలా మనం ఎగ్జిస్టింగ్ ఫైల్ కూడా ఓపెన్ చేయొచ్చు. సో ఇదండి ఇవాళ స్లైడ్స్ ఎలా క్రియేట్ చేయాలి, దానిలో ఏమేమి ఆప్షన్స్ ఉంటాయి, మరియు ఆ స్లైడ్స్ని ఎలా సేవ్ చేయాలి, ఎలా డూప్లికేట్ చేయాలి, అలాగే ఉన్న ఫైల్ని ఎలా ఓపెన్ చేయాలి అనేది మనం ఈ వీడియోలో చూసాం. సో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. నెక్స్ట్ వీడియోలో ఏం చూద్దామంటే, నెక్స్ట్ వీడియోలో మనం ఫార్మాటింగ్ ఎలా చేయాలో చూద్దాం. సో చూద్దామండి, రైట్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.